హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మేము బాపట్ల ట్రిప్ అయితే వెళ్ళాం కదా లాస్ట్ వీక్. ఆ వ్లాగ్ని అయితే వెళ్ళే రోజు వ్లాగ్ని అయితే షూట్ చేశాను. ఆ వ్లాగ్ని మీకు షేర్ చేస్తున్నాను. నేను మ్యారేజ్కి వెళ్ళే వరకు షూట్ చేశాను. మ్యారేజ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే చూసి మొదటిగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అన్నమాట. ఇంకా మేము వెళ్ళే దారి శంషాబాద్ నుండే వెళ్ళాం కాబట్టి ఇంకా మా అన్నయ్య అయితే కొంచెం స్నాక్స్ ఇచ్చి ఇంకా మమ్మల్ని కలిసి వెళ్దామని చెప్పి వచ్చాడనమాట మా అన్నయ్య ఏంటంటే అవి చికెన్వి ఏమంటారు చికెన్ కేఎఫ్సి టైప్ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అది నాకు సడన్గా పేరు కరెక్ట్గా గుర్తు రావడం లేదు. అవి తీసుకొచ్చాడండి. అవి కాలుతూనే వేడివేడిగా ఉన్నాయి, మస్తులు ఉన్నాయి అనమాట టేస్ట్ మాత్రము. ఇంకా అవి తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మేమైతే బయలుదేరినాము. లాంగ్ ట్రిప్ అంటే మస్తు ఇష్టం అండి నాకు, కానీ బ్యాక్ పెయిన్తో ఎట్లా అని అనుకున్నాను. మొత్తం మీద అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట. ఇంకా మేమైతే సాటర్డే నైట్ వచ్చినాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే వ్లాగ్ ఏం అంతగా షూట్ చేయలేదు. మధ్యలో షూట్ చేసిన వరకు అయితే నేను ఇప్పుడు వెళ్ళే రోజుది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా, మ్యారేజ్ వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. బీచ్కి వెళ్ళింది కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ హైవే 7 అని రెస్టారెంట్ అంటే ఇది బాగా ఫేమస్ అంట. మా హస్బెండ్ చెప్పిండనమాట. ఇంక వెళ్దామని వెళ్తున్నాం అనమాట లోపలికి. ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియోస్ పెట్టున్నాను. ఈ వీడియోస్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. అది నొక్కినట్లయితే మీరు ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఏమైనా తిందామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇది బాగా ఫేమస్ అంట హైవే 7 అనే రెస్టారెంట్ అయితే. కొంచెం చిన్న షాపింగ్ కూడా ఉందన్నమాట అక్కడ. ఇంకా ముందు వాళ్ళకి తిండి ఏమో కానీ ముందు అవి కొనిపి అని అడుగుతారు వాళ్ళ డాడీని. ముందు అయితే మీరు తిందురు పదండి రా అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ అయితే లోపలికి తీసుకొని వెళ్తుండు. వెనకాల నుండి ఎక్కడికి వెళ్ళి అలవాటు అయిపోయిందండి. ఈ యూట్యూబ్ పుణ్యమా అని వీడియో షూట్ చేసుకోవడమే సరిపోతుంది నాకు సగం అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా రోటీ అండ్ చికెన్ కడాయి చికెన్ తీసుకున్నాము, చాలా బాగుండింది. ఇంకా ప్రధానం వీడియో పెట్టాను కదండి, దాంట్లో కంటిన్యూషన్ ఉంటుంది. ఆ లింక్ కూడా నేను వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. నేను షార్ట్ వీడియోస్ కింద లేకపోతే ఈ లాంగ్ వీడియోస్ కింద నేను లింక్స్ ఇస్తూ ఉంటాను. అది నొక్కినట్లయితే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతారు. చూస్తూ ఉండండి మీరైతే వీడియోస్, సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకైతే హైదరాబాద్లో లోటస్లు దొరకాలంటే అసలు చాలా కష్టం కదా. ఊర్లలో కాలువలలో లోటస్ ఫ్లవర్స్ అయితే భలే మంచిగా అందంగా ఉన్నాయన్నమాట. దిగి షూట్ చేసుకుందాం అనుకున్నాను, లాస్ట్కి ఇంకా దిగాను అనమాట. పొలాల దగ్గర నుండి అయితే నాకు అస్సలు రావాలనిపిస్తుంది లేదు. మిరపపొడి ఉన్నా సరే వేసుకొని తిని ఆడనే ఉండాలి, కంఫర్ట్గా ఉంటే నేను ఇక్కడే ఉంటానని చెప్తా ఉన్నా. ఇంకా మా అత్తమ్మ అంటుంది ఇక్కడనే ఉంచి వెళ్ళిపోదాం పదా అని అంటా ఉంది మా హస్బెండ్తోని. వెళ్ళిపోండి, నాకు కంఫర్ట్గా ఉంచి నాకు కావాల్సిన ఇచ్చి వెళ్ళిపోండి అని నేను అంటా ఉన్నాను అనమాట. అసలు నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రము ఇట్లాంటి ప్లేసెస్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. సంవత్సరానికి ఒక్కసారన్నా ఇట్లా మనం వెళ్ళాలి, మంచిగా రిలాక్స్ అవుతాము. నాకైతే నేచర్ అంటే మహా పిచ్చి కాబట్టి అంటే హైదరాబాద్లో లేవా పొలాలు అని అనుకోవచ్చు. ఇటే అటు అటే అండి. అసలు అటు పొలాలు కానీ అటు వెదర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఇక్కడిది వేరియేషన్ తెలిసిన వాళ్ళకే అది అర్థమవుతుంది. చాలా బ్యూటీ ఉంటుందండి నేచర్లో. అసలు మనుషులతోని మనం క్లోజ్గా ఉండి, అంటే క్లోజ్గా ఉండొద్దని నేను అంటలేను, బ్యూటీతో ఎక్కువ మనం టైం స్పెండ్ చేసినామంటే
మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. చాలామందికి తెలిసి ఈ విషయము. ఒకవేళ తెలియని వాళ్ళైతే ఒకవేళ ఆస్వాదిస్తారేమో నేచర్లో ఉన్న బ్యూటీని ఆస్వాదిస్తారేమో అని నేను షేర్ చేస్తున్నా. ఇక్కడ నుండి పెనుముడి ఓడరేవు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళినాము. ఆ వ్లాగ్ అయితే తర్వాత పెడతాను.